రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన నేత కిరణ్ రాయల్ ఎక్స్ మినిస్టర్ రోజాను ఉద్దేశిస్తూ కొన్ని హాట్ కామెంట్స్ పాస్ చేశారు. అయితే అతి త్వరలో రోజా జైలుకు వెళ్ళబోతున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఏపీలో జరిగిన టూరిజం స్కామ్లో 400 కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో సిఐడి విచారణ చేపట్టి అతి త్వరలో రోజాను జైలుకి పంపిస్తామని చెప్పి కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. అయితే వరుసగా జరుగుతున్న విచారణ నేపథ్యంలో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని చెప్పి కిరణ్ రాయల్ చెప్తున్నారు. ఆయన మాట్లాడే ఫుటేజ్ ఒకసారి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో ఒకసారి విందాం. టూరిజం టికెట్లు మనం చూసుంటాం. ఇదే ప్రెస్ క్లబ్లో వారం క్రితం నేను టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజంలో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డీవీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్లో చెప్పా. టూరిజం డిపార్ట్మెంట్ స్కామ్ పై సిఐడి విచారణ జరగబోతా ఉంది. మొత్తం ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాజీ మంత్రి రోజాని ఆ అధికారులందరం కూడా జైలుకి పంపిస్తాం. ఎందుకంటే ఆధారాలు అవకతవకలు జరిగినాయి కాబట్టే అంత పెద్ద వ్యవస్థ ఉన్నదాన్ని టికెట్లు రద్దు చేశారు. గతంలో అదే వ్యవస్థలో మధుసూదన్ అనే ఒక నెల్లూరు సంబంధించిన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అతన్ని సస్పెండ్ చేశారు. అంటే టూరిజం మీద మాట్లాడతావా నువ్వు అనేసి అతను సస్పెండ్ చేశారు. నెల్లూరు నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వ్యక్తిని. ఇప్పుడు నేను మాట్లాడిన నన్ను ఏం చేస్తారు? మీకే అయిపోయి సినిమా చెప్తున్నాం కదా. టూరిజం డిపార్ట్మెంట్లో పెద్ద స్కామ్ జరిగింది, మొత్తం బయట పెడతాం. ఖచ్చితంగా ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ చేస్తాం. మినిస్టర్ గారితో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి సిఐడి కేసు ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చెప్తున్నా జైలు పంపిస్తాం. నగిరి జైలుగా పంపించాలని కోరిక ఉంది నాకు, పంపిస్తా. నగిరికే పంపించాలని కోరిక ఛాలెంజ్ చేస్తున్నాను నేను. నగిరికే పంపిస్తా, నగిరి జైలుకే. రైట్, ఎక్స్ మినిస్టర్ రోజాను ఉద్దేశిస్తూ జనసేన నేత కిరణ్ రాయల్ చేసిన కామెంట్స్ ఇవి. అతి త్వరలో పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకొని సిఐడి విచారణ చేపట్టి ఎక్స్ మినిస్టర్ రోజాను జైలుకి పంపిస్తామని చెప్పి కిరణ్ రాయల్ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, సో ప్రజెంట్ కిరణ్ రాయల్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆయన ఏం చెప్తున్నారు అండ్ ఈ కేసుకి సంబంధించి మరింత సమాచారం ఆయన ప్రెస్ మీట్లో ఇందాక మాట్లాడారు. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. సయ్యద్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానము మొన్న జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టూరిజం శాఖకు సంబంధించి కేటాయించిన 3,500 ప్రత్యేక ప్రవేశ 300 రూపాయల టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే టూరిజం శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ టికెట్ల కొనుగోలులో అవకతవకలు జరిగినాయి. ముఖ్యంగా టూరిజం శాఖ అద్దెకిచ్చిన బస్సులు వ్యవహారం అంతా నకిలీది అంటూ బస్సులు ఎక్కడా తిరుక్కున్న బస్సులు తిరిగాయని రికార్డులు రాసుకుని అద్దెల రూపంలో డబ్బులు వసూలు చేసుకున్నారు. దీంతోపాటు ఏదైతే మంత్రి రోజా ప్రాతినిధ్యం వహించిన టూరిజం క్రీడా శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి దందా చోటు చేసుకుందంటూ కూడా ఆరోపించారు. దీనికి తర్కాణంగా ఏదైతే గతంలో ఎవరైతే తిరుపతి డివిజన్కి సంబంధించి ఏదైతే డీవీఎంగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డిని ఇప్పటికే అక్కడి నుంచి పంపించేశారు. అదేవిధంగా ఏదైతే రీజనల్ ఇన్ఛార్జ్గా పనిచేసిన ఒక ఏదైతే పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన ఓ అధికారిని కూడా విధుల నుంచి తప్పించారు. మొత్తం మీద ఇక్కడ గత 5 సంవత్సరాల కాలంలో అటు టూరిజం శాఖలో పెద్ద ఎత్తున దందా నడిచింది. అద్దె బస్సులను తీసుకోకుండా నకిలీ రికార్డుల ద్వారా అద్దె బస్సులు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున డబ్బులు స్వాహా జరిగింది. చివరికి రాయచోటి తిరుపతికి కూడా ప్రత్యేకంగా బస్సులు నడిపామంటూ రికార్డులు సృష్టించారు. ఏదైతే టూరిజం శాఖ ఆధ్వర్యంలో బస్సులు ఆర్టీసీ టూరిజం శాఖ సంయుక్తంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు విషయం నడిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి టూరిజం శాఖకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఇచ్చేవారు. కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ చేసిన వ్యవహారం వల్ల మొత్తం మిగతా రాష్ట్రాల భక్తులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని మిగతా రాష్ట్రాల టూరిజం శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద తన శాఖ పైన పట్టు లేకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే టూరిజంకు సంబంధించి ఏదైతే శ్రీవారి పాదాలు ఏదైతే తిరుమల కొండల కింద దిగువ భాగంలో ఒబేరాయ్ హోటల్స్ గ్రూపుకు
స్టార్ హోటల్ కట్టుకోవడానికి అనుమతిస్తే ఒబెరాయ్ గ్రూప్స్ హోటల్స్ ఏకంగా అక్కడ ముంతాజ్ అనే పేరుతో ఏదైతే అన్య మతస్థుల పేరుతో ఒక హోటల్ నిర్మాణానికి ప్రారంభోత్సవం కొనసాగించింది. అయితే పనులు ప్రారంభించక ముందు ఒప్పందం ఒబెరాయ్తో చేసుకుని ఆ తర్వాత ముంతాజ్ పేరుతో అక్కడ బోర్డు పెట్టడం జరిగింది. ఈ వివాదం కూడా పెద్ద ఎత్తున రావడంతో ప్రస్తుత పాలక మండలి తన మొదటి సమావేశంలోనే ముంతాజ్ హోటల్కు లీజుకి ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసింది. అయితే ఎప్పుడైతే రద్దు చేస్తారని తెలిసిన వెంటనే అక్కడ తిరిగి ఒబెరాయ్ పేరుతో హోటల్ బోర్డు వెలిసింది. అయితే నిన్న ఈ విషయం మీద హిందూ సంఘాలకు ఒబెరాయ్ గ్రూప్స్ ఏదైతే అక్కడ హోటల్ నిర్మాణం చేస్తున్న ప్రతినిధుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. మొత్తం మీద ఈ వివాదాలకన్నిటికీ కారణం టూరిజం శాఖ. ఈ శాఖను నిర్వహించిన రోజా వ్యవహారం వల్లనే ఈ విధంగా ఇలాంటి అనర్థాలు, ఇలాంటి అవినీతి పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. టూరిజం శాఖ సైతం జనసేన మంత్రి ఉన్నాడు, ఖచ్చితంగా ఈ విచారణ చేస్తాము. ఏదైతే రోజాను జైలుకు పంపుతామంటూ నిన్న మీడియా సమావేశంలో తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ప్రకటించారు. మొత్తం మీద వ్యవహారాలు చూస్తే ఏదైతే అటు క్రీడా శాఖలో కూడా ఆడదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం, అదేవిధంగా టూరిజం శాఖకు సంబంధించి అటు ప్రైవేట్ స్టార్ హోటళ్లకు ఇటు తిరుపతిలోను అదేవిధంగా గండికోటలో కూడా అనుమతులు ఇవ్వడం, అక్కడ శంకుస్థాపనలు చేసిన తర్వాత వారు ఒబెరాయ్ గ్రూప్స్ వారు వేరే పేరుతో హోటల్స్ నిర్మాణాన్ని ప్రారంభించడం కూడా వివాదంగా మారింది. దీంతో పాటు ఏదైతే తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉన్న టూరిజం ఇన్స్టిట్యూట్లో ఏకంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం, ఇది కూడా అప్పట్లో వివాదంగా మారింది. దీంతో పాటు ఆడదాం ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. దీనన్నిటిపైన సిఐడి విచారణ, విజిలెన్స్ ఎంక్వైరీ ఓవైపున జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విషయంలోనే పెద్ద అక్రమాలు జరిగాయి. ఈ విషయంలో కూడా పూర్తి స్థాయిలో అటు టీటీడీ విజిలెన్స్తో పాటు ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ కూడా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. వీటన్నిటికీ సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు, అక్రమాలు జరిగినట్లు సయ్యద్ చెప్పండి. ఇప్పుడు వరుసగా వైసీపీ వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. అండ్ ఇప్పుడు రోజాకి ఉద్దేశించి కూడా జనసేన నేత కిరణ్ రాయల్ లాంటి కామెంట్స్ పాస్ చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ టూరిజం స్కామ్కి సంబంధించి వైసీపీ తరపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? సయ్యద్, ఈ విషయంలో ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎలాంటి ప్రతివిమర్శ రాలేదు. అదేవిధంగా వారు ఎవరూ మాట్లాడడం లేదు. గతంలో అయితే టూరిజం శాఖలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి దందా కొనసాగిందని వారికి కూడా తెలుసు. ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రికి అత్యంత సలహాదారుడుగా ఉన్న ధనుంజయ రెడ్డి సమీప బంధువు గిరిధర్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగి, అతను ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే ఆర్టీసీ డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. టూరిజం శాఖలోకి పెద్ద ఎత్తున అతని పేరుతో దందా నడిచింది. ఓకేన్లే తిరుపతి డివిజన్లోనే 200 బస్సులు అటు టూరిజం శాఖ తరఫున అద్దె బస్సులు నడుస్తుంటాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమ దందా కొనసాగిందో తెలుస్తుంది. ముఖ్యంగా దీంతో పాటు ఆర్టీసీ తరఫున టికెట్లు కొనుగోలు చేస్తే టికెట్లు ఎక్కడో హైదరాబాదు, ఖమ్మం, ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఆర్టీసీ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనుగోలు చేస్తారు. ఆ టికెట్లు కొనుగోలు చేసినప్పుడు ఆ వ్యక్తి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కూడా తీసుకోవాలి. అయితే అప్ అండ్ డౌన్ ఛార్జెస్తో పాటు 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ తీసుకుంటాడు. ఆ తర్వాత అతను ఆ బస్సులో ప్రయాణించడు. ఆర్టీసీ ఎవరైతే ఆ డ్రైవర్ ఉంటాడో, అదేవిధంగా టూరిజం సిబ్బంది ఆ డ్రైవరు కలిసి ఆ బస్సు స్థానంలో వేరే వ్యక్తిని ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నాడో ఆ టికెట్ నెంబర్ వారు తెలియజేస్తే ఆ స్థానంలో ఇంకో వ్యక్తిని ప్రయాణింపజేస్తారు. ఆ టికెట్ డబ్బులు మొత్తం అటు ఆర్టీసీకి చెందవు. ఈ మధ్యలో ఇద్దరు ఉద్యోగులు పంచుకున్న టూరిజం శాఖ సిబ్బందితో పాటు ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా పంచుకున్నారంటూ కూడా విమర్శలు ఉన్నాయి. దీనిపైన ఒకవైపున విజిలెన్స్ విచారణ కూడా జరుగుతుంది. ఈ విధంగా పెద్ద ఎత్తున ఇటు తమిళనాడులోని చెన్నైతో పాటు తిరుపతిలోనూ ఏపీ టూరిజంకి సంబంధించిన విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దందాలు జరిగింది, అవినీతి అక్రమాలు జరిగినాయంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా టూరిజం శాఖకు సంబంధించి హోటల్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. అదేవిధంగా హార్స్లీవ్స్ లాంటి చోట బార్లు ఉన్నాయి. ఇవి బాగా నడుస్తున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా ప్రైవేట్ వారికి అప్పగించడానికి ప్రయత్నం చేశారు, అప్పగించారు. దీని వెనుక కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయంటూ, అదేవిధంగా సిబ్బంది నియామకాల్లో తాత్కాలిక సిబ్బంది పేరుతో తమకు అవసరమైన వారిని నియామకాలు చేసుకోవడము, వారు విధుల్లో ఉన్నా లేకపోయినా వారికి పెద్ద ఎత్తున జీతాలు చెల్లించడం లాంటి ప్రక్రియ కూడా కొనసాగిందని చెప్తున్నారు. వీటన్నిటిపైన సమూలంగా విజిలెన్స్ విచారణ జరపాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే రుషికొండ నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున చేతులు దందా నడిచిందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ విషయాలతో మనతో మాట్లాడడానికి తెలుగు యువత నాయకుడు ఆర్కే ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుని చెప్పండి, రోజా మీద ఈ విధంగా అరెస్ట్ చేస్తారంటూ మీ ప్రభుత్వ నేతలు చెప్తున్నారు, జరుగుతుందంటారా? కంపల్సరీ జరిగి తీరాల్సిందే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రోజా గారు టూరిజం మినిస్టర్గా ఉండి తన విచ్చల విలాసాల కోసం, తన అనుభవం కోసమే కానీ ఆయన వినియోగించుకోవడమే తప్ప ఆ రోజు ఒకవేళ రుషికొండ సంబంధించినటువంటి తన జగన్మోహన్ రెడ్డి గారి విలాసం కోసమే ఆ రోజు టూరిజంలో ఉన్నటువంటి నిధులను స్వాధీనం వాళ్ళకి విచ్చల విలాసాల కోసమే
వినియోగించడం జరిగింది. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలని ఈ రోజా గారు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఆమె కేవలం సింగపూరు, మలేషియా అలాంటి బయట దేశాల కోసం విలాసాల కోసమే టూరిజాన్ని ఏర్పరచుకునేదే తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రం ఉన్నటువంటి జిల్లాలో కూడా ఎక్కడ కూడా టూరిజం వంటి డెవలప్మెంట్ ఎక్కడ కూడా చేయలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె వచ్చింది వసూలు కోసం, వసూలు అయిపోయినాయి, ఆమె వెళ్ళిపోయింది తప్ప మొత్తం మీద చూస్తే ఏపీఐఏసీ చైర్మన్గా కూడా పెద్ద ఎత్తున భూ సేకరణ చేసినప్పటికీ ఎక్కడ పరిశ్రమలు కూడా ప్రారంభించలేదు. అదేవిధంగా టూరిజం శాఖలో పెద్ద ఎత్తున ఈ ప్రత్యేక ప్రవేశనాల దర్శనాల టికెట్ల దందా ఈ రెండు పెద్ద ఎత్తున నడిచాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈమె దోషిగా నిరూపించబడుతుంది, ఖచ్చితంగా ఆమెను జైలుకు పంపుతామంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పాడు. గతంలో 15 రోజుల క్రితమే ఏదైతే ప్రవేశ దర్శనాల టికెట్ల విషయాల గురించి టీటీడీ చైర్మన్కు ఆధారాలతో సహా తాను చూపించాను. అదేవిధంగా ఏదైతే మఠాల గురించి ఇవన్నిటి వెనుక టూరిజం శాఖ యొక్క సిబ్బంది నిర్లక్ష్యము, మంత్రిగా ఆమె బాధ్యత రాహిత్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆమె ఇందుకు దోషి అంటూ కూడా ఆయన కిరణ్ రాయలు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె మీద కేసు నమోదవుతుంది, ఖచ్చితంగా ఆమె జైలుకు వెళ్తుందని అంటున్నాడు సయ్యద్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సో కిరణ్ రాయల్ మినిస్టర్ రోజాని ఉద్దేశిస్తూ కామెంట్స్ పాస్ చేయడం జరిగింది. సో టూరిజం డిపార్ట్మెంట్లో స్కామ్ జరిగింది, ఇందులో 400 కోట్ల అవినీతి జరిగిందంటూ కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. అండ్ సిఐడి విచారణ చేపట్టి ఎక్స్ మినిస్టర్ రోజాని అరెస్ట్ చేస్తామని కూడా కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు.